సాధారణంగా రాజకీయ నాయకులు అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి హామీలు కూడా ఇస్తుంటారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళే ఎక్కువ అట్లా ఇస్తూ ఉంటారు. ఇదివరకు జగన్ గారి గవర్నమెంట్ ఉంది. ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికి కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సిన్సియర్గా 100% ఈ యొక్క బటన్ నొక్కడం ద్వారా అని విమర్శించినప్పటికి కూడా విమర్శలు కూడా తట్టుకొని బటన్ నొక్కడం ద్వారానే ఎటువంటి అవినీతికి కూడా అవకాశం లేకుండా డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ అనేక మంది కూడా వాళ్ళ యొక్క మనసులు కూడా దోచుకున్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎలాగైనా అధికారంలో రావాలని చెప్పేసి అనేక పథకాలను ప్రామిస్ చేసి కూడా తిరిగి ఎలక్షన్లోకి గెలిచి అధికారంలోకి వచ్చారు. ఆనాడు జగన్ గారు క్లియర్గా చెప్పారు, ఇవ్వలేని పథకాల గురించి అబద్ధం చెప్పి నేను రాలేను అధికారంలోకి, అబద్ధపు మాటలు చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చేయలేని పనులు నేను చేస్తానని చెప్పలేను, నేను మాట ఇస్తే తప్పనిసరిగా మాట ఫాలో అవుతాను, మడమతి పను అని క్లియర్గా బహిరంగంగా చెప్పడం జరిగింది. కానీ ప్రజలు కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి మాటలకి ఆశపడిపోయి గెలిపించారు. కానీ ఇప్పుడు వాస్తవానికి వస్తే జగన్ గారు చెప్పింది అయింది. చివరికి వీళ్ళు చెప్పిన పథకాలు ఏవి కూడా అమలు జరగట్లేదు. ఫ్రీ బస్సు పథకం అన్నారు. ఆ ఫ్రీ బస్సు పథకం అనేది ఇప్పటివరకు కూడా అసలు దాని ఏందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాగానే తర్వాత రోజు సంతకం పెట్టేశారు ఫైల్ మీద ఫ్రీ బస్సు పథకం. ఇప్పుడు తెలంగాణలో మహిళలు అందరూ ఫ్రీగా కూడా బస్సుల్లో కూడా తిరుగుతున్నారు. కానీ ఇది ఆంధ్రాలో అమలు జరగలేదు. అంతేకాకుండా అతను మహిళలకు కూడా అమౌంట్ ఇస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ పథకం ఎక్కడికి పోయిందో మూలబడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బహిరంగంగా చెప్పారు, ఎంతో వేలాది మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు, దీన్ని ఆపాలి, నేను అది చేస్తా ఇది చేస్తాను. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు. ఆయన హ్యాపీగా కాషాయం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి ఆ మహిళ ఎవరు కాపాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. ఈ అక్రమ రవాణాని ఎవరు కాపాడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా చెప్పడం జరిగింది, ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే చాలా కష్టము, దానికి తగినటువంటి బడ్జెట్ లేదు అనేటువంటి ఇదేం కూడా చెప్పడం జరిగింది. ఈయన మాట విని ఎంతోమంది యువత కూడా నిరాశలో ఉన్నారు. ఎందుకంటే ఆయన నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఈయన చెప్పినటువంటి అవి ఏవి కూడా చేయటం లేదు. చివరికి గ్యాస్ సిలిండర్లు కూడా వాటి సంఖ్య తగ్గించారు. మరొక విషయంలో అమ్మఒడి పథకంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు అమౌంట్ ఇంకా తగ్గించి అనేక మందిని లిస్టులోని తీసివేసి కొంతమందికి ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా తగినటువంటి విధంగా కూడా అమౌంట్ సపోర్ట్ చేయట్లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమీ చేయనప్పుడు మీరు అబద్ధ వాగ్దానాలు చేసి అధికారంలోకి ఎందుకు వచ్చారు, ప్రజల్ని ఈ విధంగా ఎందుకు మోసం చేశారు అని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనం కూడా కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు తమను మోసం చేశారని కూడా భావిస్తున్నారు. ఈయన అత్యంత సీనియర్ రాజకీయవేత్త కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన చెప్పినటువంటి పథకాల్లో అత్యధిక శాతం నెరవేర్చాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే సహజంగానే నెక్స్ట్ టైం ఆయన అధికారం కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. తిరిగి జగన్ గారే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. నమస్కారం.